ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మ్యాక్సిమా గారి ఏంజెలికా మ్యాక్సిమా. ఆవిడ నిజ జీవితంలో జరిగినటువంటి ఈక్వెడార్కి సంబంధించిన దేశస్థురాలు. ఆమె నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటన ఆధారంగా మొత్తం అదంతా స్టోరీ మొత్తం అంతాను నిజ జీవితంలో యథార్థ సంఘటన. దాన్ని నేను పుస్తకం ఆధారంగా నేను చెప్తున్నాను. ఎందువల్లంటే తెలియని వారు చాలామంది ఉంటారు, కానీ ఈ రోజుల్లో యూట్యూబ్ చూడని వంటి వారు ఎవరూ లేరు. అందువల్ల యూట్యూబ్ ద్వారా దేవుని సువార్త చేయాలని ఒక సంకల్పంతో మరి నీ ప్రయత్నాన్ని చేస్తున్నాను. మీరు దీన్ని దయచేసి మీరు అందరూ ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను. మరి ఎప్పుడు మనం జీవితంలో జరగనటువంటి విషయాలు చాలా ఇందులో జరిగినాయండి. అవన్నీ మనకి చాలా కొత్తగా చాలా విచిత్రంగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు వినని సంఘటనలు మనం ఎప్పుడు ఆసక్తిగా ఉంటాం కదా, అలాగే ఇది చాలా విచిత్రంగా ఆసక్తిగా ఉంటాయి విషయం ప్రతిదీ. నేను పాత 2 వీడియోస్ 2 పార్ట్స్ కింద చేశాను. అది మన ఛానల్లో ఉన్నవి. ఇది 3వ పార్ట్ అనమాట. ఈ మొదటి 2 పార్ట్స్, మొదటి 2 భాగాలు మీరు విన్నట్లయితే చూసినట్లయితే ఇది 3వ భాగం అర్థమవుతుంది. 3వ భాగం అయితే చూస్తున్న వాళ్ళే ముందు భాగాన్ని కూడా చూసి ఆ తర్వాత ఇది వినినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇదంతా చాలా నిజంగా జరిగినటువంటి ఒక నరకం పరలోకం అనే దేవుడు చూపించినటువంటి వారు ఎంతోమంది మరి ఈ విషయం ఉన్నదని తెలియక ఎంతో పాపంలోనూ మనం ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు. ఒక జైలు ఉంది, ఒక నేరం చేస్తే నేరానికి శిక్ష ఉందని తెలిస్తే ఏమవుతుంది, ఆ నేరం చేయాలని ఆలోచన నుంచి విరమిస్తాడు. అలాగే నరకం అనేది ఉన్నది ఇబ్బంది. మనం చనిపోయిన తర్వాత మరణం తర్వాత మనకి ఏం చేసినప్పటికీ మనం తప్పించుకోలేము అనే ఒక భయం ఉంటేనండి. భయం ఉంటే చట్టాలు ఎందుకు చేస్తున్నారు? భయం వల్ల నేరాలు తగ్గుతాయనే చట్టాలు చేస్తున్నారు, భయంకరమైన చట్టాలు, కఠినమైన చట్టాలు. అలాగే మరి దేవుడు కూడా మనకి అనవసరంగా తెలియకుండా వీళ్ళు అందరూ పరలోకమునికి దేవుని రాజ్యానికి వచ్చేవారి కన్నా నరకంకి వెళ్ళేవారు ఎక్కువ ఉన్నారని చూస్తూ తను బాధపడుతూ మరి కొంతమంది సంఘటనలను కొంతమంది జీవితాల్లో చూపించి వారిని సాక్ష్యంగా ఉపయోగిస్తే కొంతమంది మారతారు, చాలామంది మారతారు. ఈ బాధ నుండి తప్పించుకుంటారనే ఉద్దేశంతో దేవుడు చెప్తున్నట్లు మనం గ్రహిస్తాము. అలాగే మనం కథలోకి స్టోరీలోకి వెళ్ళిపోతే మ్యాక్సిమా గారు ఆవిడ మరణించి చాలా సమయం గడుస్తుంది. నా కుమార్తె అలాగే చలనం లేకుండా స్థిరంగా ఉంది. ఈ మాటలన్నీ మ్యాక్సిమా గారు మాట్లాడిన మాటలండి. అంటే మ్యాక్సిమా అంటే ఏంజెలికా తల్లి, ఆవిడ మాట్లాడిన మాటలు. ఆమె మరణించి చాలా సమయం గడుస్తుంది. నా కుమార్తె అలాగే చలనం లేకుండా స్థిరంగా ఉంది. కానీ ఆమె కళ్ళల్లో నుండి కన్నీరు కారుచున్నది. నేను తుడిచాను, అయినా మరలా కన్నీరు వస్తూనే ఉంది. ఒకవేళ ఊపిరి తీసుకుంటుందేమో అని చూడగా ఊపిరి లేదు. నా నాడి కూడా కొట్టుకోవడం లేదు. పొట్ట మీద చెయ్యి వేసి చూడగా గుమ్మిలో కూడా ఊపిరి లేదు. అంటే ఊపిరి లేదు అంటే అదే పొట్ట ఊపిరి ఆడటం లేదని అనుకోవాలి. అప్పుడే దైవజనుడు ఆమె ప్రయాణిస్తున్న స్థలం బహు వేదనకరమైన స్థలంలా అనిపిస్తుంది, అందుకే ఆమె కన్నీరు విడుచుచున్నది అని అన్నారు. ఏంజెలికా మాటలు ఇవి. యేసయ్య ఏంజెలికా మాటలు అంటే ఎవరంటే సహోదరి ఏంజెలికా. ఆవిడ అంటే ప్రధాన సూత్రధార అనమాట. అంటే ఈవిడిదే సాక్ష్యం. అలాగే ఏంజెలికా గారు యేసయ్యతో అన్నారు, ప్రభువా, నరకము ఉంది, నిజముగా నరకము ఉంది అని సాక్ష్యము చెబుతాను. కానీ ప్రభువా, నేనిక్కడ నిలువలేను, భరించలేను. ఇక్కడ నుండి ఇప్పుడే తీసుకుని వెళ్ళండి అన్నాను. నా కుమారి, మనమింకా అసలైన నరకములోనికి ప్రవేశించలేదు, అప్పుడే వెనక్కి వెళ్ళిపోదాము అంటున్నావు అన్నారు ప్రభువు. వద్దు నాయన, నన్ను ఈ క్షణమే తీసుకొని వెళ్ళిపో అన్నాను. అయినా ప్రభువు వారితో కలిసి మరింత అగాధ కోపంలోకి దిగుచున్నాను. నేను ఏడుస్తూ అరుస్తూ వద్దు 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 ప్రభువా, అక్కడికి నేను రావాలని లేదు అన్నాను. నా కుమారి, దానిని నీవు తప్పక చూడాల్సిందే అన్నారు ప్రభువు. ఆ అగాధములో అనేక రకాలైన భయంకరమైన దురాత్మలున్నాయి. చిన్నవి, పెద్దవి, భీకరమైనవి ఉన్నాయి. వాటి చేతులతో వేటినో మోసుకొస్తున్నాయి. ప్రభువా,
అవి ఎందుకు పరుగెత్తుతున్నాయి? పరుగెత్తికెళ్ళి వేటిని తెస్తున్నాయి అని ప్రశ్నించాను. కుమారి వాటికి సమయం సమీపించిందని ఎరిగి వడిగా పరుగెత్తుతున్నాయి. ఎందుకంటే వాటి సమయం కొద్దిగా ఉందని, మానవులను ముఖ్యంగా నా ప్రజలను నాశనం చేయుటకు పరుగెత్తుతున్నాయి. వాటి చేతులలోనున్న అనేక రకాలైన ఆయుధాలు చేతపట్టి మానవాళిని నాశనము చేస్తున్నాయి. ఆ దురాత్మలకు పేర్లు ఉన్నాయి. వాటి పేరును బట్టే వాటికి ఆయుధాలున్నాయి. ఈ ఆయుధాలు ఏమిటి? వాటి దగ్గరున్న ఆయుధాలను ఈ ఆయుధాలు ఏమిటి అడిగినప్పుడు, వాటి దగ్గరున్న ఆయుధాలను మనుష్యులపై ప్రయోగించి వారిని పలు రకాలుగా నాశనమునకు నడిపించి చివరికి మరణం ద్వారా ఈ నరకానికి ఆ వ్యక్తులను తీసుకొస్తున్నారు. ఆ దురాత్మల యొక్క లక్ష్యము మనుష్యులను నాశనం చేసి ఏదో ఒక విధంగా నరకానికి తీసుకొని రావడమే. దురాత్మలు బహు త్వరగా వడిగా పరుగెత్తుట చూశాను. అవి భూమిపైకి వెళ్ళి పాపంతో చనిపోయిన మానవులను త్వరగా ఈ నరకానికి తీసుకొస్తున్నాయి అని చెప్పి యేసయ్య బహుగా ప్రలాపించి ఏడ్చారు. నరకంలోని ప్రతి సందర్భాన్ని బట్టి నరకంలో బాధలు అనుభవిస్తున్న నరులను చూసి ఏడుస్తూనే ఉన్నారు. అంటే దేవుడు నరకంలో పడిపోతున్న నరులను చూసి, ఆ దెయ్యాలు పట్టుకొని తీసుకొస్తున్న జనులను చూసి దేవుడు ఏడుస్తున్నాడంటే చూడండి ఎంత బాధపడుతున్నాడు. అలాగే ఇంకో మరి మ్యాగ్జిమా గారి మాటలు. ఏంజెలిక చనిపోయి 23 గంటలైంది ప్రభువా. 24 గంటల వరకు చూస్తాను. 24 గంటలు దాటితే నా కుమార్తె బ్రతకకపోతే డాక్టర్ గారిని పిలుస్తావా అని ప్రార్థించాను. ఎందువల్లంటే అదే 24 గంటలైంది, 24 గంటలు దాటినా నా కుమార్తె బ్రతకకపోతే డాక్టర్ గారిని పిలుస్తాను ప్రభువా అని ప్రార్థించారంటండి. అప్పుడు నా కుమార్తె 24 గంటలలోపు తిరిగి బ్రతికింది అని ఎవరో మ్యాగ్జిమా గారి తల్లి, అది ఏంజెలికా గారి తల్లి మ్యాగ్జిమా గారు ఈ మాటలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంజెలికా గారు మాట్లాడుతున్నారు. నా కుమారి అంటే ఆవిడ మాట్లాడడం అంటే ఆవిడ లైఫ్లో జరిగినది మనం తెలుసుకోవడానికి, నేను ఉన్నది ఉన్నట్టు చేసేస్తే మరి అర్థం కాదన్న ఉద్దేశంతో నేను ఇలా చెప్తున్నాను. నా కుమారి నరకంలో చూపించబోయే విషయాలను చూడటానికి సిద్ధంగా ఉండు అన్నాడు యేసయ్య. నేను సిద్ధంగానే ఉన్నాను ప్రభువా అన్నాను. ఇంతలో ఒక యవ్వనస్తుడు అగ్నిలో కాల్చబడుచు బహు బాధలు పడుచున్న గదికి నన్ను తీసుకుని వెళ్ళారు. ఆ గదికి సంఖ్య ఇవ్వబడింది. ఆ సంఖ్యను లేదా నెంబరును నేను అర్థము చేసుకోలేకపోవచున్నాను. అతడి వెనుకనున్న గోడకు వ్రాయబడ్డాయి. అవి ఆ అగ్ని జైలు గదిలో ఒక బోర్డులాగా ఉంది. ఆ యువకుని నుదుట 666 సంఖ్య వ్రాయబడి ఉంది. ఆ సంఖ్య ఒక విధమైన లోహంతో వ్రాయబడింది. పురుగులు అతడిని తింటున్నా, అగ్ని జ్వాలలతో కాల్చిన ఆ సంఖ్య అతని నుదుటనేనున్నది. అతడు అగ్ని జ్వాలలతో కాల్చబడుచు భీకరంగా అరుస్తున్నాడు. గావు కేకలు వేస్తూ నాపై నీ కృప చూపుము తండ్రి, నన్ను క్షమించుము ప్రభువా, ఈ స్థలములో నుండి నన్ను తీసుకుని వెళ్ళు ప్రభువా అని బహుగా రోదిస్తూ వేడుకుంటున్నాడు. ఆలస్యమైంది, చాలా ఆలస్యమైంది. మారు మనస్సు పొందుటకు చాలా అవకాశము ఇచ్చాను, కానీ వినియోగించుకోలేదు నీవు అని అన్నారు యేసయ్య. ప్రభువా, అతడు ఎందుకు ఈ స్థలములో శిక్ష అనుభవించాలి? కారణం ఏమిటి ప్రభువా అని అడిగాను. అతడు భూమి మీద క్రైస్తవునిగా ఉన్నాడు, వాక్యము విన్నాడు, చర్చికి వెళ్ళేవాడు, కానీ త్రాగుడుకు బానిసైనాడు, మత్తు పదార్థాలను తినేవాడు, నమిలేవాడు, తప్పు త్రోవలో నడిచినాడు, దేవుని మార్గాన్ని విడిచాడు. అతనికి ఏమి సంభవిస్తుందో దేవుడు ముందుగానే హెచ్చరించాడు. అయినా అతడు దేవుని మాటలకు లోబడలేదు. నా కుమారి నా వాక్యము వ్యతిరేకించాడు, కాబట్టి అతడు తీర్పు తీర్చబడి ఈ స్థలములో ఉన్నాడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమున వానికి తీర్పు తీర్చును. యోహాను 12:48 అని చెప్పి ఏడ్చారు. యేసయ్య కన్నీరు విడిచినప్పుడు మనము ఏడ్చినట్లుగా కాక హృదయాంతరాళము నుండి శోకసప్తుడవుతాడు. నరకాన్ని నరుల కొరకు చేయలేదు అన్నారు యేసయ్య.
నరకము నరుల కొరకు చేయనప్పుడు నరులెందుకు ఈ నరకములో శిక్షలు పొందుతున్నారు అని ప్రశ్నించాను. నా కుమారి, నరకాన్ని సాతానుకు, దురాత్మలకు, వాడి దూతలకు సృష్టించాను. మత్తయి మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. కానీ మారు మనస్సు రక్షణానుభవము లేక నశించిపోవుచున్నాడు. నరకమునకు పోకుండా నిత్య రాజ్యానికి వచ్చు వారి సంఖ్య అధికం కావాలి అని నాతో చెప్పి ఏడుస్తున్నారు. ఆయన బహుగా విలపిస్తున్నారు. అది నన్ను బాధించే సంఘటనగా ఉంది. కుమారి, మానవులు నశించి నరకానికి రాకుండా నా ప్రాణాన్ని అర్పించాను. నా ప్రేమను, నా కృపను చూపుటకై నా ప్రాణాన్ని ఇచ్చి వేశాను. ఎందుకంటే మానవాళి మారు మనస్సు పొంది నిత్య రాజ్యానికి వస్తారని యేసయ్య చెప్పుచు మూల్గుచు బాధను సహించలేని వ్యక్తి వలె ఆయన కనిపించారు. నరకములోనున్న ప్రజలను చూస్తూ బాధపడుచుండెను. యేసయ్యతో నుండుటకు నాకు చాలా సౌకర్యంగా ఉంది. ప్రభువు నన్ను విడిచి వెళ్ళిపోతే ఈ నరకములోనే ఉండిపోతానుగా అని తలంపు నాలో రాగానే అది ఎంతో భయంకరంగా ఉంది. ప్రభువా, నా బంధువులు ఈ నరకములో ఎవరైనా ఉన్నారా అని యేసయ్యను అడిగాను. అలా అడిగిన తరువాత నేను ఏడవడం మా ప్రభువు చూశారు. కుమారి, నేను నీతో ఉన్నాను కదా, భయపడకు అన్నారు ప్రభువు. ఎందుకంటే నరకములో నాకు చాలా భయంకరంగా ఉంది. ప్రభువు నన్ను నరకములో మరో గదికి తీసుకుని వెళ్ళారు. ఆ నరకంలో నా సమీప బంధువు ఉంటారని నేను ఊహించలేదు. ఆమె అగ్ని కీలలతో బాధింపబడుచున్నది. ఆమె ముఖములో నుండి పురుగులు వస్తున్నాయి, తినివేస్తున్నాయి. ఆమె శరీరాన్ని ఈటెలతో దురాత్మలు పొడుస్తున్నాయి. ఆ బాధలు భరించలేక భయంకరంగా అరుస్తుంది. ప్రభువా, ఈ బాధలు భరించలేను, క్షమించండి. దయచేసి ఈ స్థలము నుండి నిమిషం పాటు నన్ను తప్పించండి అని వేడుకొనుచుండెను. నరకంలో ఉన్న పరిస్థితి ఏమిటంటే, భూమి మీద వారు ఏమి చేసేవారో ఆ జ్ఞాపకాలతో వారు బాధింపబడతారు. దురాత్మలు నరకములో ఆ ప్రజలను హేళన చేస్తున్నాయి. ఈ నరకమనే రాజ్యంలో ఎప్పటికీ మీరుంటారు. కాబట్టి స్తుతించండి, ఆరాధించండి అని చెప్పుచుండెను. దేవుడు ఎవరో, వాక్యము ఏమిటో వారికి పూర్తిగా తెలుసు. ఆ జ్ఞాపకాలతోనే ఈ నరకములో అరుస్తున్నారు. యేసయ్యను గూర్చి ఎరిగిన వారికి, తెలిసిన వారికి రెండంతల బాధలు అక్కడున్నాయి. భూమి మీద బ్రతికి ఉన్నవారికి ఉన్న అవకాశాలు నరకములో ఉన్నవారికి లేవు. భూమి మీద బ్రతికి ఉన్నవారికి ఉన్న అవకాశాలు నరకములో ఉన్నవారికి లేవు అన్నారు ప్రభువా, మా అమ్మమ్మ ప్రార్థన చేసేది, వాక్యం చదివేది, చర్చికి వెళ్ళేది, కానీ నరకములో ఎందుకున్నది అని అడిగాను. నా కుమారి, ఆమె తన శత్రువులను క్షమించడానికి ఇష్టపడలేదు. అందుకే ఆమె ఈ స్థలములో ఉన్నది. నా కుమారి, ఎవరైతే ఇతరులను క్షమించరో నేను వారిని క్షమించను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనం చూడండి, అందులో ఉన్నది అని ప్రభువు వారు జవాబిచ్చారు. ప్రభువా, మీరు క్షమించారు, మీరు కృపా సంపన్నులు కదా, మేము కూడా ఇతరులను క్షమించాలా? అవును నా కుమారి, క్షమించాలి. నేను క్షమిస్తున్నాను, కానీ వారు క్షమించలేని వారుగానున్నారు. ఇతరులు తమ ఎడల చేసిన తప్పులను క్షమించలేని వారుగానున్నారు. క్షమించలేని స్థితి గల వారుగా ఉండి ఈ నరకములోనికి వస్తున్నారు. నా కుమారి, నీవు వెళ్ళి క్షమించేవారుగా ఉండమని చెప్పు. ముఖ్యంగా నా జనులకు చెప్పు. తమ ఎడల చేసిన వారి తప్పులను క్షమించమని వారికి చెప్పు. తమ పగవారి ఎడల వారి హృదయములో ద్వేషం, అపకారము, సనుగుళ్ళు, సంశయాలు వదిలి ఇతరుల ఎడల క్షమాగుణం కలిగి ఉండుట వలన నరకము తప్పించుకుంటారని చెప్పుము. క్షమించే సమయం ఇదే అని చెప్పుము. మరణం నమ్మశక్యం కాని రీతిలో వస్తుంది గనుక క్షమించే సమయం దొరకకపోవచ్చు. అప్పుడు ఈ నరకానికి రావచ్చు. కనుక ఎవరూ నిత్య జీవాన్ని తిరిగి పొందుకునే అవకాశం ఉండదు అన్నారు. ప్రభువు వారు ఆ స్థలాన్ని మేము విడిచి ముందుకు వెళ్ళుచుండగా మా అమ్మమ్మ అయ్యో 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 అని అరుచుచుండెను. ఆ అగ్ని కీలలు ఆమెను కమ్మెను. అరుస్తూ యేసయ్య విడిపించని
కారణాన దూషిస్తూ, యేసయ్య విడిపించని కారణాన దూషిస్తూ ఆయనను శపిస్తూ ఉండెను. నరకములో ఉన్న పరిస్థితి ఏమిటంటే ప్రతి ఒక్కరూ దేవునికి వ్యతిరేకంగా దూషిస్తారు. నరకములో ఉన్న పరిస్థితి ఏమిటంటే ప్రతి ఒక్కరూ దేవునికి వ్యతిరేకంగా దూషిస్తారు. అంటే బాధను తట్టుకోలేక విడిపించమని మరి వాళ్ళు వేడుకుంటున్నారు, కానీ అక్కడ ఉండే పరిస్థితి అయితే విడిపించలేని పరిస్థితి మరి అయితే దేవుడి చేతిలో కూడా లేదన్నట్లు మన ఇక్కడ ఉన్నది. దాన్ని బట్టి విడిపించలేక ఆ బాధ తట్టుకోలేక ఏం చేస్తారంటే ఇక దూషించడం మొదలు పెడతారంట. అలాగా ఆ ప్రాంతాన్ని విడిచినప్పుడు చూడగా అక్కడనున్న ప్రతి నరుని ఆత్మ బహుగా బాధించబడుచుండెను. ఆ నరకమందున్న ప్రజలు యేసయ్య వైపు తమ చేతులు చాచి వేడుకొనుచుండెను. ఆ నరకము నుండి విడిపించమని అడుగుచుండిరి. యేసయ్య వారికి ఏమీయూ చేయకుండుట చూచి దేవుని దూషిస్తున్నారు. వారు దూషిస్తుండగా యేసయ్య ఏడుస్తూ, వారి మాటలు నన్ను గాయపరుస్తున్నాయి, వారు పొందుచున్న యాతనలు నన్ను బాధిస్తున్నాయి. ఎందుకంటే వారి కొరకు ఇప్పుడు నేను ఏమీ చేయలేను. నేనేమీ చెప్పగలను? భూమి మీద ఇంకా బ్రతికి ఉన్నవానికి గొప్ప అవకాశం ఉంది. అంటే దేవుడు కూడా ఏమీ చేయలేను, నేను నా చేతుల్లో ఏమీ లేదు అన్నట్లుగా చూస్తూ వేడుస్తుంటే, కన్నీరు కారుస్తుంటే వాళ్ళు మాత్రం నరకంలో ఉన్న వాళ్ళు మాత్రం శపిస్తున్నారంటండి. ఈ అవకాశం మాత్రం భూమి మీద ఉన్న వారికే ముందే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు, నేనేం చేయలేనని దేవుడు కూడా మరి చెప్పడం అయితే జరిగింది. మారు మనసు పొందు గొప్ప అవకాశం ఉంది, కానీ ఎవరికి? భూమి మీద ఉన్న వారికి మాత్రమే. కానీ నరకంలో ఉన్న వారికి నేనేమీ చేయలేను అని యేసయ్య అన్నారు. నరకములో భూమి మీద గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రముఖులను గూర్చి నాతో చెప్పారు. ప్రభువును గూర్చి వారికి అంతా తెలుసు అన్నారు. అగ్నిగుండములో మరో ప్రాంతానికి వెళదాము అన్నారు. ప్రభువు, మరో ప్రాంతానికి వచ్చాము. అక్కడ ఒక స్త్రీ అగ్నిలో దహించబడుచు అగ్ని చుట్టుకుని ఆమెను కాల్చుచుండెను. అగ్నికి తాళలేక బహుఘోరంగా అరుస్తుంది, కేకలు వేయుచున్నది, దయచూపమని వేడుకుంటుంది. యేసయ్య తన చేయి చాచి ఆమె వైపు చూసి, కుమారి, అగ్నిలో కాలుచున్న ఆమె పేరు సెలీనా, ఆమె పాప్ సింగర్, గొప్ప పేరు ప్రఖ్యాతులు గల గాయకురాలు అన్నారు. మేము ఆమె దగ్గరకు వెళ్ళాము. ఆమె అరుస్తూ, ప్రభువా, నాపై కృపచూపవా, నన్ను క్షమించవా, అగ్నిలో నుండి నన్ను విడిపించవా అని వేడుకుంటుంది. ప్రభువు ఆమె వైపు తిరిగి, ఆలస్యమైందమ్మా, బాగా ఆలస్యమైంది, ఇక్కడ మారు మనసు పొందే అవకాశం లేదు అని అన్నారు. ఆమె నన్ను చూసి, దయచేసి నిన్ను వేడుకుంటున్నాను, ఇక్కడ ఏమి జరుగుతుందో చూశావు, ఈ సంగతులన్నీ ప్రజలందరికీ చెప్పు, మౌనంగా మాత్రము నీవు ఉండవద్దు, ఏ ఒక్కరూ ఈ నరకానికి రావద్దని చెప్పు, నేను పాడిన పాటలు పాడవద్దని చెప్పు అని నాతో చెప్పింది. ఈ విషయాలు నన్నెందుకు చెప్పమంటున్నావు అని అడిగాను. ఎందుకంటే నేను పాడిన పాటలు భూలోకంలో ఎవరైనా పాడినా విన్నా ఈ నరకంలో నా బాధ మరింత తీవ్రంగా, వేదనలు అగ్ని ఎక్కువై కాల్చుచున్నాయి, నేను భరించలేకపోతున్నాను. పాడిన వారికి, విన్నవారికి ఈ నరకంలోకి రావద్దని చెప్పుము అని అన్నది. దురాత్మ దూరము నుండి సెలీనా మీదకు ఈటెను విసిరింది. అది ఆమె కడుపులోనికి దిగి గావు కేకలు వేసింది. ప్రభువా, నా మీద దయ చూపించండి అని అరుచుచూ అడిగింది. ఆలస్యం అయ్యింది, చాలా ఆలస్యం అయిపోయిందమ్మా అని ప్రభువు సమాధానమిచ్చారు. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతున్నందువల్ల మిగిలిన భాగం నాలుగో భాగం కింద వీడియో చేస్తాను. అలాగే మనం అందరం మరి జరిగిన విషయాల్ని విని చూసి మనమందరం మరి విశ్వాసంలో మెరుగ్గా ఉండాలని దేవుని కృపా కాపుదల మనందరిపై తోడుగా ఉండును గాక. ఆమేన్.